వెల్కమ్ స్టూడెంట్స్. రీసెంట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశాను. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము. దాని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దట్, ఫస్ట్ మనము హ్యూమన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఏ హ్యూమన్ మనం ఏం చేస్తున్నాము, చిన్న ఉన్నప్పటి నుంచి మనం లెర్న్ చేస్తున్నాము, థింక్ చేస్తున్నాము, అండ్ ఆల్సో డిసిషన్స్. సో అవసరం వచ్చినప్పుడు మనకు ఏదైతే డిసిషన్స్ కావాలో ఆ డిసిషన్స్ అనేవి తీసుకోగలుగుతున్నాం. ఈ మూడు వర్క్స్ ని ఒక మిషన్ కూడా చేయగలుగుతుంది అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా లెర్న్ చేస్తుంది అంటే, చిన్న ఉన్నప్పుడు మనము మన ఇంట్లో మనకు ఒక టాయ్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, దట్స్ అ కార్ టాయ్. సో ఆ కార్ టాయ్ చూసేసి మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ఏంటి, ఈ కార్ అనేది ఎలా ఉంటుంది, దానికి 4 వీల్స్ ఉంటాయి, ఈ షేప్ లో ఉంటుంది అని చెప్పేసి. అలాగే సో ఒక యాపిల్ తీసుకొచ్చి దిస్ ఈజ్ యాపిల్ అంటే ఆ యాపిల్ ని మనం చూసేసి దాని షేప్ ని, దాని కలర్ ని మొత్తం మన మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం అది చూపించినప్పుడు యాపిల్ అని మనం చెప్పగలుగుతాం. అలాగే మిషన్ కూడా లెర్న్ చేసుకుని థింక్ చేసేదాన్ని చేస్తుందంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే మన దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి? సో మొట్టమొదట మనము మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. మిషన్ ని లెర్న్ చేసేది ఎట్లా సో అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత డీప్ లెర్నింగ్ అని ఉంటుంది, దాని తర్వాత న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ 3 స్కిల్స్ ని మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో LLMs ని తయారు చేయగలుగుతాం. LLMs అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఈ మూడింటిని నేర్చుకుంటేనే మనము LLMs తయారు చేయగలుగుతాం. సో కానీ ఈ మూడింటిని నేర్చుకోవాలంటే మనకు జస్ట్ ఇట్ విల్ టేక్ దట్ 1.5 year 2 years పడుతుంది. అది కూడా కోడింగ్ పర్ఫెక్ట్ గా చేయగలిగితే. సో అందుకోసం ఏం చేశారు, ఈ LLMs ని నేర్చుకున్న తర్వాత కొన్ని మనకు LLMs తయారు చేసి ఇచ్చారు, అంటే రెడీ టు యూస్. సో వీటిని యూజ్ చేసుకుంటూ మనం డైలీ వర్క్స్ ని మనం ఈజీగా ఫాస్ట్ గా చేయగలుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఒక LLM, అలాగే కోపైలట్. చాట్ జీపీటీని ఎవరు తయారు చేశారు? చాట్ జీపీటీని వచ్చేసి ఓపెన్ AI అన్న కంపెనీ చాట్ జీపీటీ తయారు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతుంది. అలాగే కోపైలట్, అలాగే జెమినై. సో ఇవన్నీ మనకి ఏంటంటే LLMs అంటారు. మరి ఈ పనిని మనకి గూగుల్ కూడా చేస్తుంది కదా, గూగుల్ చేయలేనిది ఇవి కూడా చేస్తున్నాయి కదా, మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి మీరు అడగవచ్చు. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను వచ్చేసేసి గూగుల్ తీసుకుంటాను. గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మనకు వర్క్ చూపిస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. మరి గూగుల్ ఎట్లా వర్క్ చేస్తుంది? సో గూగుల్ వచ్చేసేసి 3 ఆప్షన్స్ మీద వర్క్ అవుతుంది. ఫస్ట్ క్రాల్ అని అంటారు, దాని తర్వాత ఇండెక్సింగ్ అని అంటారు, దాని తర్వాత రేటింగ్ అని అంటారు. క్రాల్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందుకు ఎవరైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి మనం అడిగిన దాని గురించి అడిగితే దాన్ని అంతా ఒక డేటాబేస్ గా తయారు చేసి పెట్టుకుంటుంది. ఆ డేటాబేస్, ఆ వర్డ్స్ ఏ వెబ్సైట్స్ లో ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటాబేస్ గా తయారు చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ డేటాబేస్ కి వెళ్ళేసేసి సో ఆ డేటాబేస్ లో ఆ వర్డ్ కి సంబంధించిన సైట్స్ ఏవో ఫస్ట్ చూసుకుంటుంది. దాని తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లోను సంథింగ్ సార్టింగ్ అనేది చేసుకుంటుంది. దాని తర్వాత రేటింగ్ అనేది చేస్తుంది. రేటింగ్ అంటే ఏంటి? రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ మంది ఏ సైట్స్ ని విజిట్ చేశారు ఈ వర్డ్ కోసం, పర్టికులర్ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ కోసము, దట్ ఈస్ కాల్డ్ రేటింగ్ అంటారు. సో ఈ మూడింటిని డిపెండ్ చేసుకొని మనకు ఈ గూగుల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గూగుల్లో నేను ఏం చేస్తున్నాను, హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేను ఇస్తున్నాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ గివ్ దట్ వన్ నరేందర్ మోడీ. ఓకే, ఇట్స్ కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ క్యాపిటల్ సిటీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్యాపిటల్ సిటీ అని ప్రెస్ చేసేసామో అదేం చేస్తుంది, క్యాపిటల్ సిటీ అన్న దాని గురించి డెఫినేషన్ ఇస్తుంది. అంతేకాని ఇండియా క్యాపిటల్ సిటీ అంటే చూపెట్టాడు. బికాస్ సో ఎప్పుడైతే నేను హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తానో సో అది చూపించిన తర్వాత దాని సెషన్ అనేది అయిపోయింది. ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ ని గుర్తు పెట్టుకోవద్దు, కానీ చాట్ జీపీటీ అలా కాదు. సో నౌ విల్ గో టు ఓపెన్ ద చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీలో సేమ్ క్వశ్చన్స్ అనేవి మనం రిపీట్ చేద్దాం. సో ఇక్కడ హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని నేను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇట్ గివ్ దట్ వన్ నరేందర్ మోడీ.
Narendra Modi. So continuation question అడుగుతున్నాను. Capital city. So enter press చేస్తే so it will give the answer. The New Delhi is India capital. ఎందుకు మనం ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అది గుర్తు పెట్టుకొని దాని రిలేటెడ్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది కానీ సో ఇంతకుముందు గూగుల్ లాగా అక్కడ క్లోజ్ చేయదు. అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేస్తున్నాను. ద ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఏంటి? ముంబై. అంటే ఈ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం అడుగుతున్న క్వశ్చన్స్ అంతా ఏం చేస్తుంది అది గుర్తుపెట్టుకుంటుంది, దాని రిలేటెడ్ ఆన్సర్సే మనకి ప్రొవైడ్ చేయగలుగుతుంది. బట్ గూగుల్ అలా చేయలేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ LLMs నార్మల్ గూగుల్. ఇప్పుడు గూగుల్ కూడా ఏం చేసింది, ఇక్కడ AI మోడల్ అని కొత్తగా తయారు చేసి ఇచ్చేసేసింది. ఇక్కడ మనం వర్క్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనం అడగొచ్చు. బట్ ChatGPT అయినంత ఫేమ్ గూగుల్ అంత ఫేమ్ కాలేదు. ఇంకా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ టు మేకింగ్ దట్ ఫర్ ద గుడ్ LLMs. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ అవ్వచ్చు. బట్ అప్ టు నో వీఆర్ గోయింగ్ టు యూజింగ్ దట్ ఇన్ ద ChatGPT. అట్లనే మిగతా యూజ్ చేయట్లేదు అంటే లేదు. సో ప్రతి LLM కు ఒక స్పెసిఫిక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ChatGPT మనం ఏం చేయగలుగుతాం, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే Copilot, అలాగే Gemini, అలాగే DeepSeek, అలాగే రీసెంట్ గా మనకి క్లాడ్ అన్నది వచ్చేసేసి ఫేమస్ అయిపోయింది ఆంథ్రోపిక్ తోటి. సో ఆ క్లాడ్ కూడా ఇలాంటివి డిఫరెంట్ LLMs తోటి మన డైలీలో ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ మనం ఈజీగా చేయగలుగుతాం. లైక్ ఏదైనా బిజినెస్ ప్లాన్స్ తయారు చేయాలన్నా దాన్ని అడిగేసేసి దాన్ని బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. అలాగే సంథింగ్ ఇది స్టోరీ రైటింగ్ చేయాలంటే స్టోరీ రైటింగ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనము ఈ LLMs తోటి యూజ్ చేయగలుగుతాం. దీని తర్వాత స్టెప్ ఏమైపోయింది, సో దీని తర్వాత స్టెప్స్ ఏంటి అంటే సో డిఫరెంట్ టెక్స్ట్ ఇమేజెస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మనం వీడియోస్ని ఎట్లా తయారు చేయాలి, లేదా లోగోస్ కంపెనీకి లోగోస్ ఎట్లా తయారు చేసి ఇవ్వాలి, యూట్యూబ్కి మనం థంబ్నెయిల్స్ ఎట్లా తయారు చేసి ఇవ్వాలి. ఇవన్నీ డిఫరెంట్గా మనకి ఏమైపోయినాయి, LLMs తయారైపోయినాయి. డిఫరెంట్ కంపెనీస్ మనకి టూల్స్ తయారు చేసాయి. అంటే మనము ఇవన్నీ నేర్చుకొని మనం తయారు చేయలేము కాబట్టి ఆ కంపెనీస్ ఏం చేసాయి, మనకు డిఫరెంట్ టూల్స్ అనేవి మనకి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ టూల్స్ని యూజ్ చేసుకుంటూ మనము AIని యూజ్ చేసుకుంటూ ఎలా మనము ఎర్న్ చేయాలి. ఈ టూల్స్ ఏంటి, ఇవి కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. సో ఫ్రీ టూల్స్ని మనం యూజ్ చేసుకుంటే ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు, సో డైలీ మనము ఎలా ఎర్న్ చేయాలి. సో డిఫరెంట్ టూల్స్ జస్ట్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సో క్యాన్వా అన్న ఒక టూల్ ఉంటుంది. క్యాన్వా అన్న టూల్ తోటి మనం ఏం చేయగలుగుతాము, సో సోషల్ మీడియాలోకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ చేయగలుగుతాం. లైక్ సో మనం ఒక ఫేస్బుక్ ఒక యూట్యూబ్కి ఒక బ్యానర్ కానివ్వండి, లేదా ఫేస్బుక్లో కానీ మనకు థంబ్నెయిల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకుంటుంటే వీకెన్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి. యువర్ డిజైన్స్ అంటే మనం ఇంతకుముందు చేసిన డిజైన్ చూసుకోవచ్చు. టెంప్లెట్స్ అవి ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ తయారు చేసాయి, వాటిని జస్ట్ మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే క్యాన్వా AI అంటే ఏంటి, ఇక్కడ కూడా క్యాన్వా వాళ్ళు ఏం చేశారు, AIని తీసుకొచ్చారు కొత్తగా. సో AI ఏంటంటే మనం చేయాల్సిన అవసరం లేదు, దానికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయగలిగితే అదే చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కంపెనీకి ఒక లోగోని తయారు చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎలా తయారు చేద్దాం, ఎట్లా అడగాలి. సో ఈ అడిగే ఇన్ఫర్మేషన్ మనం ప్రాంప్ట్ అంటాం. సో ప్రాంప్ట్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అడగాలనుకుంటున్నామో దాన్ని క్లియర్గా దానికి డిస్క్రైబ్ చేయాలి, అప్పుడే అది మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతుంది. సో మరి ఎలా ఇవ్వాలి, సో ఇప్పుడు చూడండి, యాక్ట్ లైక్ ప్రొఫెషనల్ లోగో డిజైనర్ and create me a logo for my company. My company name is SS Infotech, which is a training institute. So మనం ఇన్ఫర్మేషన్ కూడా చేయొచ్చు, మనకి ఎలా కావాలో కూడా చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైట్ బ్లూ అండ్ టెక్స్ట్ ఈజ్ వైట్.
సో ఇలా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ గా మాత్రం మీకు చూపిస్తున్నాను. జస్ట్ జనరేట్ చేయమని ఇక్కడ సబ్మిట్ అన్న ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ చేసేద్దాం. సో నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు థింకింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొన్ని మనకి మోడల్స్ చూపిస్తుంది. దాంట్లో మనం మోడల్స్ ఏమైనా తీసుకోవచ్చు, లేదా కంటిన్యూగా ఇంకా మనం మోడల్స్ అడగవచ్చు. మనం ఇంకా దీంట్లో ఏమైనా ఇంప్రూవైజ్ చేయాలంటే ఇంప్రూవైజ్ అడగవచ్చు. చూడండి ఎస్ఎస్ ఇన్ఫో టెక్ అని ఒకటి ఇచ్చింది లోగో. ఇక్కడ డిఫరెంట్ లోగోస్ అనేది మనకి ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో వీటిని మనం ఇంకా ఇంప్రూవైజ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగేసేసి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే క్యాన్వా. దీని నుంచి మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ తయారు చేయొచ్చు, బ్రోచర్స్ తయారు చేసుకోవచ్చు, అండ్ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ క్యాన్వా నుంచి యూజ్ చేస్తాం. అలా కాకుండా సో ఇక్కడ నేను సోరా అన్న ఒక టూల్ ఉంటుంది. సోరా నుంచి మనం ఏం చేయగలుగుతాము? సో విల్ గో టు క్రియేట్ దట్ వన్ ద టెక్స్ట్ ఇమేజ్ ఇచ్చి టెక్స్ట్ ఇచ్చేసేసి మనం ఇమేజ్ గా మార్చుకోవచ్చు. టెక్స్ట్ నుంచి మనము ఇమేజ్ గా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? సో టెక్స్ట్ ఇమేజ్ నుంచి జస్ట్ సీ దట్ వన్. సపోజ్ ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేయమంటుంది. నేను ఒక ఇమేజ్ ని డిస్క్రైబ్ చేయాలనుకుంటాను. ఓకే, సో ఎట్లా? సో నేను ఇక్కడ వీడియో కూడా తయారు చేసుకోవచ్చు సోరా నుంచి. జస్ట్ నేను ఇమేజ్ చేసి చూపిస్తున్నాను. ఏ బాయ్ drinking coffee and chatting with his friends. జస్ట్ సింపుల్ గా ఒకటి ఇచ్చాను. సో దీన్ని రన్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? సో ఇక్కడ యాడ్ క్యూ మనకు ఒక ఇమేజ్ అనేది తయారు చేయగలుగుతుంది. ఆ ఇమేజ్ ఇక్కడ మనం మీడియా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అనేది తయారు చేసి ఇచ్చేసేస్తుంది. సో ఇక్కడ మీకు ఒక క్రియేటివిటీ అనేది ఉంటేనంటే దీంట్లో నుంచి మీరు ఎన్నో డిఫరెంట్ ఇమేజెస్ తయారు చేసుకోవచ్చు. వాటిని ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు. మీకు తెలుసు ఫేస్బుక్ లో మీరు ఎన్ని కానీ వ్యూస్ అనేవి వచ్చేసేస్తుంటే మీకు అంత ఇన్కమ్ కూడా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ ని మీరు డైలీ సో ఇమేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటే సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఎంత నీట్ గా మనకు ఒక ఇమేజ్ తయారు చేసి ఇచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే. అలా ఇక్కడ ఇమేజ్ కాదు వీడియో కూడా తయారు చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో దిస్ ఇస్ ద వీడియో. అంతేకాదు మీరు ఈవెన్ కాంటెంట్స్ కూడా తయారు చేయొచ్చు, బ్లాగ్స్ తయారు చేసుకోవచ్చు. ఎలా? జస్ట్ ఒక కాంటెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ లో సో మనకు రీసెంట్ మూవీ గురించి మనము ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ వి కెన్ సే రీసెంట్ గా మనకు మన శంకర వరప్రసాద్ అన్న మూవీ వచ్చింది. సో ఆ మూవీ తీసుకున్నాము. సో ఈ మూవీలో మనము దీన్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేయడం కంటే విల్ గో టు ఓపెన్ ఫ్రమ్ ద ఎడ్జ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కంపెనీ ఉంది. ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో ఏంటంటే మనకు సో ఇక్కడ కోపైలట్ అన్న చార్ట్ ఇది ఆల్రెడీ మనకి ఓపెన్ చేసి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసేసుకుంటాం. ఓపెన్ చేసుకుని ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత హియర్ విల్ గో టు టేక్ ద మూవీ. మీరు ఇదే మూవీ కాదు ఏ మూవీ అయినా తీసుకోండి. సో జస్ట్ ఈ మూవీ గురించి మనం డీటెయిల్స్ అండ్ ఈ మూవీని నేను నా కంటెంట్ గా నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ విల్ గో టు టేక్ దట్ వన్ ద సో మన శంకర వరప్రసాద్ మూవీ తీసుకుందాం. సో ఈ మూవీ తీసుకున్న తర్వాత ఇక్కడ మూవీ అనేది వచ్చేసింది. దీన్ని ఫస్ట్ రన్ చేద్దాం. దీన్ని పూర్తిగా రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ మూవీ గురించి డీటెయిల్స్ తీసేసుకుందాం. సో పర్ఫెక్ట్ మూవీ తీసుకుందాం ఒకసారి. ఓకే, మన శంకర వరప్రసాద్ జస్ట్ చూద్దాము. సో ఈ మూవీ ఇక్కడ స్టాప్ చేసేద్దాం. స్టాప్ చేసేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఏంటి? ఐ వాంట్ క్రియేట్ ఏ కంటెంట్ ఫర్ ఫేస్బుక్ అబౌట్ దిస్ మూవీ. ప్లీజ్ కెన్ యూ రైట్ ఏ కంటెంట్ అబౌట్ దిస్ మూవీ ఇన్ తెలుగు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీన్ని పోస్ట్ చేసేద్దాం.
సో ఇప్పుడు గివ్ ద ఇన్ఫర్మేషన్. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయొచ్చు, మన పోస్ట్లో ఫేస్బుక్ పోస్ట్లో చేస్తే ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్స్ మనల్ని దాన్ని చదువుతుంటారో సో అంత వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో చూడండి, మన శంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి శక్తివంతమైన నటన, నయనతార గారి అద్భుత స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల మంత్రముగ్ధుల్ని చేస్తుంది. యాక్షన్, భావితం, సంథింగ్ XXYZ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మన ఫేస్బుక్ లో అనేది పోస్ట్ చేయగలుగుతాం. ఇలా డిఫరెంట్ టూల్స్ ని యూజ్ చేసుకుంటూ మనం ఇలా కంటెంట్స్ కానీ, బ్లాగ్స్ కానీ, లోగోస్ కానీ, సరే ఈవెన్ మనం ల్యాండ్ పేజ్, మన వెబ్సైట్ కన్నా లేకుంటే వెబ్సైట్స్ తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఇక్కడ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసేసి సో సంథింగ్ డాక్టర్స్ అని ఉంటారు, క్లినిక్స్ అని అంటారు, క్లినిక్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ అన్నది ఓపెన్ చేస్తుంది. డిఫరెంట్ క్లినిక్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి. సో ఒక్కొక్క క్లినిక్ ని ఓపెన్ చేయండి మీరు. మాక్సిమం వెబ్సైట్స్ ఉంటాయి, కానీ కొన్ని క్లినిక్స్ కి వెబ్సైట్స్ ఉండవు. సో నేను జస్ట్ క్లినిక్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ క్లినిక్స్ ఓపెన్ చేస్తే దీనికి ఇక్కడ వెబ్సైట్ అనేది ఉండకపోవచ్చు. మీరు ఏం చేయండి, వాళ్ళని కాంటాక్ట్ చేసేసి వాళ్ళ వెబ్సైట్ మీరు తయారు చేసిస్తాము అని చెప్పేసి వెబ్సైట్ కూడా తయారు చేసుకోవచ్చు. దానికి మీకు HTML కోడింగ్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అవసరం లేదు. జస్ట్ చాట్ జీపీటీ తోనే చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ, సో చాట్ జీపీటీ తీసుకున్నాము. మై కంపెనీ నేమ్ ఈస్ SS Infotech. It is a training institute and I want create a land page for my company. Act like professional designer. Please create a land page. సో ఇది అడగడం కూడా ఒక ఇంపార్టెంట్. ఏదైతే ప్రాంప్ట్ అడుగుతున్నామో ఆ ప్రాంప్ట్ అన్నది ఎలా అడగాలి, దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం చేయాలి. ఈ రూల్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదొక ల్యాండ్ పేజ్ అనేది ఒక HTML ఫార్మేట్ లో మనకి తయారు చేసి ఇచ్చేస్తుంది. ఆ HTML ఫార్మేట్ ని మనం ఏం చేస్తామో యాజ్ గా తీసుకెళ్లేసేసి నోట్ ప్యాడ్ లోనో సంథింగ్ ఎక్కడైనా పేస్ట్ చేసేసి దాన్ని సేవ్ చేసుకోండి HTML గా. సో దాన్ని ఓపెన్ చేసేస్తే మీకు ల్యాండ్ పేజ్ అనేది తయారైపోతుంది. ఇలా మనము ఈ టూల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ మనము ఎలా ఎర్న్ చేయాలి డైలీ వర్క్స్ లో సింపుల్ గా చేసుకుంటూనే వర్క్ చేసుకుంటూనే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడానికే మనము ఈ AI టూల్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చేసి టోటల్ 60 days ఉంటుంది. ఇన్ డెప్త్ కోర్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్స్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ రియల్ టైమ్ లో ఉంటుంది. ప్లస్ మీకు తర్వాత కూడా 3 months సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 3 months లో మీకు ఎలా ఎర్న్ చేయాలి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నది కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. 3 months వరకు సపోర్ట్ చేస్తాను కోర్స్ అయిపోయిన తర్వాత కూడా. సో బేసికల్ గా ఏంటి అంటే, ఇంతకుముందుకు కొన్ని సంవత్సరాల కిందట మనకు కంప్యూటర్ వస్తే మనము సెటిల్ కాగలుగుతాం. కానీ ఈరోజు కంప్యూటర్ వచ్చినంత మాత్రం సరిపోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే వస్తుందో వాళ్ళే సెటిల్ అవ్వగలుగుతారు, వాళ్ళే గ్రో కలుగుతారు. ఇలాగే మనము ఎక్సెల్ షీట్ ని కూడా, సో అట్లాగే మనము రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటేనే ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా మనం లోగోస్ తయారు చేయాలి, వాటిని ప్రీమియంగా ఎట్లా పెట్టాలి. ప్రీమియం అంటే ఆ లోగోస్ కన్నా యూజ్ చేసినప్పుడు పర్చేజ్ చేస్తారు, దానికి మనకు అమౌంట్ అనేది ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో వచ్చేసేసి మీకు షార్ట్స్ ఎట్లా తయారు చేయాలి. ఆ షార్ట్స్ వల్ల ఏంటి, సో నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువైపోతున్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ నుంచి కూడా మీరు అమౌంట్ సంపాదించుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఒక వే అనేది కాకుండా డిఫరెంట్ వేస్ లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ ఎర్న్ చేయగలుగుతాం. సో ఇలా ఎర్న్ చేయాలంటే ఈ కోర్స్ అనేది మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్సే మీకు వచ్చేసేసి నేను డిజైన్ చేసేసి బ్యూటిఫుల్ గా, సో ఏ డే ఏం చెప్పాలి, ఏ కోర్స్ చెప్పాలి, ఏ టాపిక్ చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు మీకు ప్రాక్టికల్స్ చేయాలి, ఇదంతా ఒక పర్టికులర్ గా ఒక కంటెంట్ డిజైన్ చేసేసి మీకు సో నేర్పించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీరు ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటుంటే మీరు డీటెయిల్స్ నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ అంతా మీ దగ్గర ఉంటుంది. సో ఫోన్ చేయండి.
సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఏమేమి టాపిక్స్ చెప్తున్నాము, ఫీజ్ డీటెయిల్స్. సో తొందరలోనే కూడా కోర్సు స్టార్ట్ చేసేస్తున్నాము. గుడ్ లక్. నేర్చుకోండి, గ్రో కండి. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్గా. సో థ్యాంక్ యూ.